నువ్వు ఏదో నీతి క్రియలు చేసినందుకు ధైర్యం రావడం కాదు. నేను నీతి మంతునిలో నేను విశ్వసిస్తున్నందుకు నాకు ధైర్యం ఉన్నది. ఆ యేసు క్రీస్తులో నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నాకు ధైర్యం ఉంది. ఆ యేసు క్రీస్తు యొక్క ప్రేమ నేను పొందుకున్నాను కాబట్టి నేను ధైర్యంగా ప్రార్థన చేస్తాను. ఆయన నీతి నేను పొందుకున్నాను కాబట్టి నేను ప్రార్థన చేసిందల్లా కూడా అది తప్పకుండా నా జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. సో నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చేసిన క్రియల నుంచి కాదు. నీ ధైర్యము నువ్వు పాపము నుంచి దూరంగా ఉన్నందుకు కాదు. నీ ధైర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నేను క్రీస్తులో విశ్వసిస్తున్నాను కాబట్టి. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు యొక్క కృప తెలుసుకుంటావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క గుర్తింపులో నువ్వు స్థాపింపబడతావో, క్రీస్తులో నీకు ఉన్నటువంటి అర్హత, క్రీస్తులో నీకు ఉన్నటువంటి ధైర్యము, క్రీస్తులో నీకు ఉన్నటువంటి అధికారము తెలుసుకున్నప్పుడు, ఆ అధికారముతో ఇప్పుడు సాతాను ఏది తీసుకొచ్చినా, ఎటువంటి శోధన తీసుకొచ్చినా కూడా ఇప్పుడు ధైర్యముగా నువ్వు ఎదుర్కోగలవు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నూతన నిబంధనలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నువ్వు సాతానుని ఎదుర్కొన్నప్పుడు వాడు ఏం చేస్తాడంట? పారిపోతాడు. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. హల్లెలూయా.